షుగర్ పేషెంట్లకి ఒక శుభవార్త. ఫ్రాన్స్‌లోని పారిస్ సాక్లే యూనివర్సిటీ సైంటిస్టులు ఏం కనుగొన్నారో తెలుసా? మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏం లేదు, మామూలుగా వీళ్ళు అన్నం తినొద్దు, బ్రెడ్ తినొద్దు, షుగర్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు, దుంపలు తినొద్దు. ఇవన్నీ తింటే రక్తంలో చక్కెర స్థాయిలనేటివి సడెన్‌గా పెరిగిపోయి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అన్‌కాన్షియస్‌కి పోయే ఛాన్స్ ఉంటది కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి మీరు ఏది తిన్నా గాని కొంచెం క్వాంటిటీనే తినమన్నారు కదా అని కడుపు నిండా కాదు, కొంచెం అన్నం తిన్నా, కొంచెం దుంపలు తిన్నా, కొంచెము బ్రెడ్ అలాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా లెమన్ అనేది తాగాలి. లేదంటే అన్నం తినేటప్పుడు అన్నంలోనే ఇలా మనము పిండుకొని తినేయొచ్చు. కానీ తేనె గాని, షుగర్ గాని కలిపి, సాల్ట్ గాని కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఆ లెమన్ ని మనము వాడొద్దు. మనము అంటే షుగర్ పేషెంట్లు వాడొద్దు. లెమన్ వాటర్ గనక మీరు బిఫోర్ గాని, ఆఫ్టర్ గాని వితౌట్ షుగర్ అండ్ హనీతోని గనక తాగితే మీరు కొంచెం అన్నం తిన్నా, కొంచెం షుగరు అలాంటివి ఏమి తిన్నా పెద్దగా ఎఫెక్ట్ కాదని ఈ సైంటిస్టులు చెప్పిండ్రు, నేను కాదు. అంతేకాదు బ్రౌన్ రైస్ అలా ఇలా కాకుండా మీరు రైస్‌లోనే నెయ్యి గనక వేసుకొని ఒకటే స్పూన్ నెయ్యి, ఎందుకంటే నెయ్యి అనేది కొవ్వు గదా! కొవ్వు అనేది తొందరగా కరగదు బాడీలో. కరగకపోయి రక్తంలో చక్కెర లెవెల్స్ అనేటివి తొందరగా పెరగవు. అదే డైరెక్ట్ రైస్ తింటే డైరెక్ట్ తొందరగా పెరిగిపోతాయి. మీరు రైస్‌లో గూడా వైట్ రైస్‌లో గూడా కొంచెమే, ఎక్కువ గాదు, కొంచెం వైట్ రైస్‌లో ఒకటే స్పూను మీరు నెయ్యి వేసుకొని కూడా తింటే షుగర్ లెవెల్స్ అనేటివి రక్తంలో పెద్దగా పెరగాయని గూడా సైంటిస్టులు చెప్పిండ్రు, నేను చెప్పింది గాదు. సో, మీరు ఇలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ మీరు కొంచెం కొంచెంగా తినొచ్చు. మరి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్, మంచి హెల్తీ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? నెక్స్ట్ వీడియో చూడాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.